ఇంతకు ముందు బీస్ట్ మార్ఫసిల్. పవర్ రేంజెస్ ని క్రియేట్ చేస్తున్నారా? సిస్టమ్ లో వైరస్ ఉన్నట్టుంది. ఈ వైరస్ వాళ్ళని డూప్లికేట్ చేసి ఉంటుంది. ఈవిల్ ట్విన్స్ అయిపోయారు. కట్టుబడి తీరాలి, లేకుంటే వదలను. ఆ విటాస్ ని వేరే మార్గానికి పంపించినా వాళ్ళు తిరిగి వస్తారు. కానీ భయపడద్దు. కంగారు పడద్దు. మన దగ్గర పవర్ రేంజర్స్ ఉన్నారు. అన్ని వాళ్ళు చూసుకుంటారు. మనం ఎక్కడున్నాం? వాళ్ళు మనల్ని టెలిపోర్ట్ చేసి పంపించేశారు. మీరిప్పుడు సైపర్ డైమెన్షన్ లో ఉన్నారు. నేను మైటీ స్కేటర్ ని. ఇది నా కింగ్డమ్. అంటే ఆ తెలివి తక్కువ దద్దములు అవిటాస్ మీరేనన్నమాట. ఈ చోటకి ఈ చర్చిని నేనే. వీళ్ళని పట్టుకోండి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. శత్రువు గురించి తెలుసుకోకుండా తలపడకూడదు. నన్ను వదిలేండి, నన్ను వదిలేండి ప్లీజ్. నేను ఎలాగైనా దీని నుంచి బయటకు రావాలి. మీరేం దిగుపడకండి, అంత మంచి జరుగుతుంది. వీళ్ళని పంపించడానికి నా దగ్గర టెలిపోర్ట్ ఉంది, కానీ ఇందులో పవర్ లేదే. అదేమి అంతసేపు ఉండదు. ఇలా చూసారా, ఇది చాలు కదా. ఇది అద్భుతం. ఈ మార్ఫస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది మీకు ఎలా దొరికింది? అది నీకు అనవసరమైన పని. దీన్ని నువ్వు యూజ్ చేయగలవా? ఖచ్చితంగా ఇందులో ఉన్న పవర్ చాలు. మిమ్మల్ని నేను అక్కడ పంపించగలనో లేదో నాకు తెలీదు, కానీ వీళ్ళని మాత్రం నేను ఖచ్చితంగా పంపించగలను. వాళ్ళని త్వరగా తిరిగి పంపాలి. వాళ్ళ కోసం చాలా పని ఎదురు చూస్తోంది. మనకు ఇంకా మార్ఫెక్స్ కావాలి. ఆ పని ఖచ్చితంగా చెయ్యాలి. మీ ఇష్టమే, మా ఇష్టం. నువ్వు ఆ బ్యాటిల్ సిమ్యులేటర్ గురించి ఏమనుకుంటున్నావు? అది భలే ఉంది. నిజంగా అదే చాలా మంచి వీడియో గేమ్. థ్యాంక్స్. వినడానికి చాలా సంతోషంగా ఉంది. దీన్ని చేసింది నువ్వేనా? చాలా బాగుంది. కమాన్, కమాండర్ అనౌన్స్మెంట్ కి ముందే ల్యాబ్కి వెళ్ళిపోమన్నారు. నీకు ఏమిటో తెలుసా? అరే, ఈ విషయం కూడా తెలీదా? కమాండర్ నన్ను టీమ్ లీడర్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఓ, ఆవిడ మీ అమ్మగారని నీకు అన్ని ఈజీగా దొరుకుతాయని అనుకోకు. I mean, what if I want the job? You? Really? Looks like you got some competition there, Robbie. Good morning, Rangers. It's time to meet your new tactical companions. We get our own robots? I prefer the term beastbots since their circuits are infused with animal DNA. You built these as well. Amazing. This one's yours. Zoe, I'm Jax. I'm here to make sure you're fast and efficient. Great. Thanks. Oh, you're so cute. I hate when people call me cute. Sorry. కొట్టాలి చెప్పండి. ఎవరిని విసిరేయాలో చెప్పండి. త్వరగా చెప్పండి. సారీ, నేను ఇలా అరగంట మనిషిని కాదు. నాకు కోపంగా ఉన్న వాళ్ళే నచ్చుతారు. హాయ్ డెవిన్, నా పేరు తమ్ముడు. ఏం పేరు చెప్పవరా? నీ పేరు వచ్చి క్రూజ్. వీడు ప్రతిదీ మర్చిపోతాడు. అవును, సరిగ్గానే చెప్పావు. నా పేరే క్రూజ్. నువ్వు లైవ్ గా ఒక యాక్షన్ చూస్తావా? ఇది నిజంగా చాలా బాగుంది. ఈ రేస్ బైక్ నిజంగా చాలా బాగుంది. హాయ్, మీకు సహాయం చేయడానికి మేము ఇక్కడికి కొన్ని తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఈసారి ప్రాబ్లం ఉండదనుకుంటా. అది చూస్తుంటే నాకు కొంచెం డౌట్ గా ఉంది. కంగారు పడకండి, టెస్ట్ చేసి చూద్దాం. వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకైనా పోనీలే. మేము మీకు ఇవ్వబోతున్నది అడ్వాన్స్ డిఫెన్స్ టెక్నాలజీ. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రెడీ? ఇందులో మనం కొంచెం పని చేయాలనుకుంటా. దీన్ని గిలా ట్రై చేయాలి. గాయస్, మీకేం కాలేదుగా? సో కమాండర్, ఇదే మీ బిగ్ అనౌన్స్మెంట్? లేదు, నేనలా చెప్పలేదు. ఇంకొక విషయం, నన్ను ఫాలో అవ్వండి. నువ్వేమంటున్నావు? అంటే ఇక్కడ ఎన్నో రోబోట్స్ దాగి ఉన్నాయంటున్నావా? ఆ ఫార్గైల్ రోబో కూడా? నన్ను నమ్మండి, ఎంతమంది రోబోట్స్ వచ్చినా సరే ఈ ఫార్గైల్ మీకు తోడుగా ఉంటుంది. నన్ను నేను రక్షించుకోవడానికి ఇక్కడ ఎన్నో సిద్ధం చేసి ఉంచుకున్నాను. నాకేం ప్రొడక్షన్ వద్దు. నువ్వు కొంచెం చాలా రఫ్ గా ఉన్నావు తమ్ముడు. ఇందులో కాస్త మిస్ అయిన లైఫ్ నా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఇలా చూడు, ఈ కీస్ అంటే నాకు చాలా ఇష్టం. దీన్ని నేనే కనిపెట్టాను.
దీనిని మార్కస్ లో లాక్ చేయి. ఆ తర్వాత టెలిపోర్ట్ అయ్యి నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. త్వరగా పని పూర్తి చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలి. కమాన్, త్వరగా పని ప్రారంభించండి, వెళ్దాం. ఓకే, గుడ్ లక్. ఈ రోబోట్స్ మీకు అసిస్టెంట్గా మాత్రం కాదు, మీకు కంట్రోల్ కన్సోల్గా కూడా పనిచేస్తాయి. చూసారా? ఇలా చూడండి. కమాన్, పైకెత్తండి. ఇంక్రెడిబుల్ గా ఉంది. నా లైఫ్ అంతా నాకు నచ్చిన ఒక వీడియో గేమ్ లా మారిపోయింది. ఇవన్నీ సరే గాని అంతకంటే ఈ టీంకి ఒక లీడర్ చాలా అవసరం. దీన్ని నేను యాక్సెప్ట్ చేయడానికి చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళింకా నువ్వా నేనా అనేది నిర్ణయానికి రాలేదు, తెలుసుకో. ఇలా చూడు, ఒక రేంజర్ కావడానికి నేను ఇక్కడే బాగా ట్రైనింగ్ తీసుకున్నాను. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, అర్థం చేసుకో. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ లో పని చేసిన అనుభవం నాకుంది. సరే, మీరేమంటారు? నువ్వేం చేయలేదా? నీ జీవితంలో ఏ తప్పు చేయలేదా? నువ్వేమనుకుంటున్నావు? ఓ, నన్ను అడిగితే వావ్, ఆ బ్లాస్టర్ నిజంగా చాలా బాగుంది. అది బీస్ట్ బ్లాస్టర్. నీ జోడుతో కలిపి దానికి హైపర్ చార్జర్ కూడా ఉంది. మేడం, సెక్యూరిటీ బ్రీచ్ అయింది, ఏదో ప్రాబ్లం అనుకుంటా. లోపలికి ఎవరో ప్రవేశించారు, అందుకనే జరుగుతుంది. వాళ్ళకి బ్యాకప్ కావాల్సి ఉంది. ఏంటి? ఓకే, మేము వస్తాం మేడం. అరే, నువ్వు స్లోగా కొడుకో, త్వరగా కానివ్వు. అన్నింటినీ తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. వీటన్నింటినీ యూజ్ చేసి నేను అనుకున్నది సాధిస్తాను. నువ్వేం చేస్తున్నావు? నేను చెప్తే అర్థం కాదు, ఏం చేస్తానో చూసి తెలుసుకో. నేను ఊహించింది కరెక్ట్ అయింది. కమాండర్ కి వెంటనే ఈ విషయం చెప్పాలి. మీరు సేఫ్ గా ఇక్కడే ఉండండి. మేము ఇక్కడ ఉంటే పర్వాలేదా? కాకపోతే వాళ్ళతో వెళ్తావా ఏంటి? లోపలికి వెళ్ళు. మనకి కంపెనీ దొరికింది. అలా చూడు, ఎవరొచ్చారో వాళ్ళని ఫ్రెండ్సా? లేదు, ఇప్పుడు వీళ్ళు నా ఫ్రెండ్స్ కాదు. చూడండి, ఇతని నా కొత్త ఫ్రెండ్. ఈయన్ని బాగా చూసుకోండి, వీళ్ళు కూడా చూసుకోండి. అసలేంటవి? వాళ్ళని వదిలిపెట్టకండి. మళ్ళీ ఒక చిన్న లెసన్ నేర్చుకున్నావా? నువ్వు రెడీగా ఉన్నావా? ఓకే, నీకు చాలా నేర్పిస్తాను. బాగా ట్రై చేసావు. చూసావు బంగారా, ఇదే ఒక ట్రూ లీడర్ కిక్. ఒక ట్రూ లీడర్ ఇలాగే టీమ్ లో వాళ్ళని రక్షిస్తుంది. నిజంగానా? వీళ్ళొచ్చింది నాకు బాగా తెలుసు. ఓ, అలాగా? వెనకాల చూడకుండా కనిపెట్టావా? నువ్వు చూడు, వాళ్ళే లీడర్ అంటారు. చేయలేవు. నేను కూడా కంటెంట్. అంటే నువ్వు గొప్ప బలశాలివా? అవును, నువ్వు పెద్ద వీరుడువా? గాయ్స్, మీరు కొట్టుకోకుండా ముందు వెళ్ళి వాళ్ళని ఆపండి. నాకు ట్రిక్స్ కావాలి. అంతే కదా, ఇస్తాను. నేను వైరస్ నేమ్ కి కీలో దాచుంచాను. ఇదెంత సహాయపడుతుంది. జస్ట్ చార్జ్ చేస్తే చాలు. చూసావా ఎలా ఉందో? ఇప్పుడు మనం రోబోట్ చార్జర్ ని యూజ్ చేద్దాం. ఇలా చూడు. నేను వచ్చాను. నేను వచ్చేసాను. ఎవరిని ఏం చేయాలో చెప్పండి. నేను ఎదుర్కోవాలా? ఒక దారి చేసేస్తాను. సరే, ఇది ఎక్కడి నుండి వచ్చింది? అది అనవసరం, దాన్ని ఇక్కడి నుంచి పంపిద్దాం. ఇది మార్ఫింగ్ టైం. మా శక్తిని ఊపిగా చేస్తున్నాం.
బీస్ట్ రేంజర్సా నేను అసలు ఊహించలేదే. వీడు నీ నెలకు పని పూర్తి చేసుకుని వస్తాం. ఈ రేంజర్స్ నేను చూసుకో. ఖచ్చితంగా నాకు బాగా నచ్చింది, నేను చూసుకుంటాను. మనం ఇక బయలుదేరుతాం. ట్రాన్స్పోర్ట్ బీస్ట్ సేవర్స్. Yes. దెబ్బ ఎలా ఉంది? ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు బ్లాస్ట్ ఎలా ఉంటుందో చూడండి. ట్రిక్ భలే పనిచేసింది. హే జిమ్, నువ్వెక్కడి నుంచి వచ్చావు? తనకేమైంది? ఓ నో, అటాక్ చేయడానికి వస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కమాన్, ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చెయ్యి. రే బుర్ర తక్కువ వెదవా, కాస్త నీ వెనక చూడరా. అరే ఏంటది, ఎందుకలా స్ట్రక్ అయ్యాను? నువ్వు నాకు గొప్ప సాయం చేస్తావు తెలుసా? థ్యాంక్స్ గాయ్స్. తీసుకో. ఏంటి ఫన్గా ఉంది కదా, జాలీగా ఉంది కదా, నీ ప్రెషర్ ఎలా పెంచుతానో చూడు. ఇంతటితో నీ కథ ముగిస్తాను. ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. నువ్వు నాకు ఒక లెక్కే కాదు, ఇదిగో ఇప్పుడు చూడు. నేను వినేటట్లేను. వచ్చేసాను. నా సహాయం నీకు ఇప్పుడు కావాలా? నీకెంత పొగరు, నన్ను ఎగతాళి చేస్తావా? నిన్ను నువ్వేం చేస్తున్నావు? చెప్తే విను. ఆగు. చెప్తే విను, నా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఇలా చేస్తానని ఊహించుండవు కదా. నో, నాకు పోటీగా ఎవరు వచ్చినా నేను తట్టుకోలేదు. ఫ్రీజ్ బ్లాస్ట్. కొంచెంలో తప్పించుకున్నాం, లేకపోతే ఇప్పుడు పెద్ద ప్రమాదం జరిగేది. ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాతో పెట్టుకున్నావు, నిన్ను వదిలిపెట్టాను. బీస్, నన్ను వెళ్ళనివ్వు, నన్ను వదిలేయ్. తను కష్టపడుతుంది, ఎవరైనా హెల్ప్ చేయండి. మీకు ఎవరైనా హెల్ప్ చేయండి. నన్ను వదలు, నన్ను వదలు. వీళ్ళందరికీ ఏదో విచిత్రంగా జరుగుతోంది. యా, ముందు మనం ల్యాబ్కి వెళ్దాం, పదండి. ఇది వర్కౌట్ కావడం లేదని నాకు బాగా అర్థమైంది. దీనితోటి మనం ఏది సాధించడం. మన దగ్గర ఉన్నది కూడా చాలా తక్కువగా ఉంది. ఒక నిమిషం ఉండండి, దీని సహాయంతో ఒక భయంకరమైన శక్తివంతమైన రోబోట్ తయారు చేస్తాను. దానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడే దీన్ని ఫుల్ గా లోడ్ చేసి శక్తివంతమైన రోబోట్ ని బయటికి తీసుకొస్తాను. కమాండర్, వీళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు. ఇలా ఎందుకు జరిగిందో కారణం తెలుసుకోవాలి. ఆనెస్ట్ గా చెప్పాలంటే నాకు ఐడియా లేదు, ఇంకా కనిపెట్టలేదు. నాకు ఇంకా నయం కాలేదు. మరొకసారి నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ సంగతి చూస్తాను. ఆ లోగా నిన్ను అంతం చేస్తాను. ఊరికే వదలను. గాయస్, మీలో మీరు గొడవ పడ్డ ముందు ఆపేయండి, నన్ను మాట్లాడినివ్వు. గమనించారు, వాళ్ళు ఈరోజు చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరూ టీమ్ గా పనిచేశారు. మనకు కూడా అలాగే ఒక టీమ్ గా పనిచేయాలి. కానీ మీరు అలా ఫాలో అవడం లేదు. బ్లేజ్ ఇక్కడ నుంచి ఫ్లెక్స్ ని తీసుకుని తప్పించుకొని వెళ్ళిపోయాడు. మనమే వాడిని ఎలాగైనా ఆపాలి. వాడు చెప్పేది కరెక్టే. మరోసారి మేము బెటర్ గా ప్రవర్తిస్తాం. కమాండర్, అసలు ఎందుకు మేము అలా వీక్ అయ్యామో తెలుసుకోవాలి. నేను ఒకసారి టీబీసీ సెంటర్కి వెళ్ళి చూస్తాను, క్లూ దొరుకుతుంది. వెళ్ళు. మీ ఇద్దరికంటే నా రోబోట్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ విషయం తెలుసా? అంతా పూర్తయింది, ఇక మనం మొదలు పెడదామా? ఇంతకు ముందెప్పుడు మీ జీవితంలో ఇలాంటి చూసుండ్రు. ఇది రియల్ ట్రీట్. ఇక్కడున్న వాటిల్లోనే ఎంతో శక్తివంతమైంది నాకు బాగా నచ్చింది. దీన్ని టెలిపోర్ట్ చేస్తే అక్కడికి తీసుకువెళ్ళొచ్చు. అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడున్న వాళ్ళకి కూడా ఇదంటే ఇష్టం. వెంటనే దీన్ని అక్కడికి పంపిస్తాను. ఆ డాగీ ఇక్కడ తవ్వుతున్నప్పుడు ఎందుకు నేను ఫ్రీజ్ అయ్యాను?
ఇది మన మంచి కాదు. అక్కడ ఒక జైంట్ రోబో వచ్చింది. దాన్ని వెంటనే ఎలాగైనా అంతం చెయ్యాలి. నీతో పాటు జోడ్ని పంపిస్తాను, ఆ పని పూర్తి చేయి. అర్థమైంది, నేను చూసుకుంటాను. యాక్టివేట్ బీస్ట్ పవర్. వాడి జోడ్ రిమోట్ మోడ్ లో ఉంటే చాలు. తన జోడ్ని ఇప్పుడే పంపుతాను. ఓకే క్రూజ్, మన వల్ల అవుతుంది. ఖచ్చితంగా. సిస్టమ్ రెడీ. నేను సిద్ధంగా ఉన్నాను. లైట్ రైజర్ అన్ని యాక్టివేట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని బ్యాటిల్ మోడ్ కి యాక్టివేట్ చేసాం. ఏంటి, బ్యాటిల్ మోడ్ కూడా ఉందా? సూపర్. ఏ జాయింట్, ఎక్కడున్నావు? నేను ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆ రోబోట్ ఫైట్ చేస్తుంది అనుకుంటా. ఇది కూడా ఒక వీడియో గేమ్ అనుకొని ఆ రోబోట్ ని కొడతాను. రా చూసుకుందాం. ఇప్పుడు చూడు. ఓ నో, నేను మళ్ళీ ఫ్రీజ్ అయిపోతున్నాను. నో, ఏమైంది? ఏం చేస్తున్నావు? నువ్వు ఎందులోంచి ఎలాగైనా బయటికి రావాలి. ఇలా చూడు, ఇక్కడ ఆల్రెడీ సమస్యలు జరుగుతున్నాయి. పైగా వీడు కూడా అక్కడ ఫ్రీజ్ గా ఉన్నాడు. మిగతా రేంజర్స్ కూడా వెంటనే అవసరం. సరే ఓకే. ఆ డాగ్, ఆ సిటీలో చూసిన అదే డాగ్. ఇందులో ఏదో డిఎన్ఏ ప్రాబ్లం ఉంది. వీడి బాడీలో క్యాట్ డిఎన్ఏ ఉంది. డాగును చూస్తే క్యాట్ భయపడుతుంది కదా. మీరు రేంజ్ రావడానికి ముందు ఆ వైరస్ మిమ్మల్ని అటాక్ చేసింది కదా. అందువల్లే ఈ డిఎన్ఏలో ప్రాబ్లం వచ్చి మీ వీక్నెస్ చూపిస్తోంది. ఇప్పుడే అంత అర్థమవుతోంది. ఏ జోయి, ఈ క్యారెట్ తిను. వావ్, ఇది నాకు ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చినట్టుగా ఉంది. ఈ టేస్ట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నీకు జాక్ ర్యాబిట్ డిఎన్ఏ పెట్టాను, సో క్యారెట్ నీ ఎనర్జీ లెవెల్ పెంచుతుంది. మరి నాకు గొరిల్లా డిఎన్ఏ పెట్టి నీకు ప్రతిదీ యాక్టివేట్ చేశాను. అలా అయితే నీ డిఎన్ఏకి ఏది సెట్ అవుతుందంటే ఓవర్ ఎయిట్ అయితే చాలు. సరే సరే, పదండి పదండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాడు డాగు చూసినప్పుడు అలా అయిపోతాడు. గుడ్ లక్. నేను నీతో పాటే వస్తాను జోబీ. ఈ రోజు వాడు పని పట్టాలి. నేను ట్రైనింగ్ కి ఇంకాస్త బెటర్ గా వెళ్ళుండొచ్చు. దిగులు పడకు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. ఓకే, మనం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. చూడు, వీలైనంత వరకు త్వరగా వెళ్ళు. మనం వాడిని ఎలాగైనా ఆపాల్సిందే. త్వరగా త్వరగా రెడీ చేయండి. సిస్టమ్ రెడీ. త్వరగా పొజిషన్ లో ఉంచండి. అంతా సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను వస్తున్నాను. నేనిప్పుడు ఎగురుతున్నాను. ఆ జయంట్ సంగతి నేను చూసుకుంటాను. ఓ మై గాడ్, అది నా వెనకాలే ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? మనం కింద పడితే అంతే. ఎదురుగుండా వచ్చేసాడు, ఎదురుగుండా వచ్చేసాడు. మీరేం దిగులు పడకండి, నేను అక్కడికే వస్తున్నాను. నేను పట్టుకున్నాను. నైస్ క్యాచ్. థ్యాంక్స్ రాబీ. నేను ముందే బనానా తినడం వల్ల ఈ విధంగా చేయగలిగాను. మనం ఎందులో తక్కువ కాదని వాటిని నిరూపిద్దాం. మన వల్ల ఏమైనా కుదురుతుంది. పవర్ షూట్. ఇలా చూడు, ర్యాబిట్ మోడ్ కి మార్చు. ఓకే, ఆధార కొడదాం. కమ్ ఆన్, కిక్. ర్యాబిట్ పవర్ డ్రిల్లింగ్ పంచ్. ఎక్కడది ఉంది? ఎస్, ఇదిగో, ఇప్పుడు బాగా ఇరుక్కున్నాడు. కమ్ ఆన్. ఎలా ఉంది గైస్? నేను ఇంకా కదలకపోతున్నాను. ఏదో ఇన్కమింగ్ లాగా ఉంది. ఓ, కింద పడిపోతున్నావు. ఎస్, ఇప్పుడు నేను రెడీ. మనం వాడిని అంతం చేద్దాం.
నీకు నాకు చూపించిన బ్లాస్ట్ ని ట్రై చేస్తాను. ట్రాన్స్పోర్ట్ చీటా బేస్ బ్లాస్టర్. Razor Sword Cheetah Strike. హే టీం మాత్రం కొట్టేసింది. ఇక వైరస్ పోయింది. అది తలుచుకుంటేనే నాకు చాలా ఆనందంగా చాలా ఉంది. బాగుంది. అవును, పవర్ చాలా బాగుంది కదా. అసలు భలే ఉంది. లేదు. ఇంతకు ముందు ఈ చోట్ల మిమ్మల్ని ఎలా చూడాలని నేను ఆలోచించేదాన్ని, కానీ ఇప్పుడు అందుకైన అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు నడుచుకున్న ప్రవర్తనను బట్టి మీ ధైర్యాన్ని విజయాన్ని చూసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మీ ఫస్ట్ మిషన్నే మీరు సక్సెస్ చేశారు. మీరు అదరకొట్టేశారు రేంజర్స్. ఇక నుంచి ఈ టీం లీడర్గా ఉండి సారీ ఇంటరప్ట్ చేసినందుకు. మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం. అసలు మా ప్రాబ్లం నుండి డెవనే రక్షించారు. మేము ఒకటిగా ఉన్నామంటే వాడే కారణం. అందువల్ల మేమిద్దరు కలిసి పనిచేస్తాం, అది కూడా ఒక టీమ్ గా. అందుకు మేమేమంటున్నాం అంటే నువ్వే టీం లీడర్ గా ఉండాలి. నాకేం చెప్పాలో తెలియడం లేదు. నాకు వర్క్ చేయడం ఇష్టం అని చెప్పు. నాకు చాలా ఇష్టం గైస్. కొత్త లీడర్ గా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వదిలే బాసు. లేదు లేదు, మీరు చెప్పే థ్యాంక్స్ చాలా ముఖ్యమైనది. నేను ఒప్పుకుంటున్నాను. అందరం ఒకే టీం అయిపోయాం. సారీ బాసు, దీన్ని ఎప్పుడు నా పాకెట్లో పెట్టుకోను. और पतलू की जोड़ी